SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. అప్పలాజు మన ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయినాయ్యా. సినిమా కూడా ఫెంటాస్టిక్. ఇక నెక్స్ట్ రిలీజే. ఇప్పుడు సినిమాకి కావాల్సిన అతి ముఖ్యమైన మనిషి వస్తున్నాడు. అదేంటి సార్, సినిమాకి కావాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ కదా? కాదప్పలరాజు, డిస్ట్రిబ్యూటర్. ఒంటికన్ గవర్రాజ్ అని ఏపీ స్టేట్ లో #1 డిస్ట్రిబ్యూటర్. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే ఆడు తీసిన సినిమాలో ప్రాబ్లం ఏంటని ఆడికే తెలియదు. కానీ ఒంటికన్ గవర్రాజు మనం సంవత్సరం కష్టపడి తీసిన సినిమాని అర నిమిషంలో చూసి అది హిట్టా పట్టా అని తెలిచేస్తాడు. నీ అడుగుల సవ్వడినై, నీ శ్వాసకు గాలినై, నీ ఊహల భావాన్నై నీతోనే ఉన్నాను నేను. ఇది మాత్రం సీజీ షాట్ సార్. ఈ ఎపిసోడ్ మొత్తం రెడీ కట్టింది ఫిల్మ్. ప్రతి రక్తపు బొట్టులోనూ నీ ప్రతిరూపం. టోటల్ డీటెయిల్స్ సార్ చేయడానికి ఫారెన్ నుంచి వస్తున్నారు. నువ్వే అయిన మరొకరు నేనే దీపక్. ఎలా ఉంది సార్ ప్రోమో? చూసే వాళ్ళకి ఈ ప్రోమోలో ఏమీ లేదనిపిస్తుందా? ఏమీ లేదా? అదేనయ్యా, ఈ సినిమాలో హీరోయిన్ ఉళ్ళా ఏమి చూపిస్తుందా? చూపించడం ఏంటి సార్? సార్, మన సినిమా ట్రాజడీ సినిమా సార్. మంచి హార్ట్ టచింగ్ ఫిల్మ్ సార్. సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామా సార్. డైరెక్టర్, చూసే వాళ్ళకి ఒక హార్ట్ టచింగ్ అయితే సరిపోదులా, అన్ని చోట్ల టచింగ్ అవ్వాలా. అన్ని చోట్ల అంటే? అడిగి రావుడు సినిమా ఉండాలా, అందులో జయప్రద ఫైట్ సింగ్ 6 feet జారేసుకుని ఉండాలా. అంతే. ఫ్రంట్ మాస్ 24 hours ఆల్ షోస్ విత్ విజిల్స్ ఫుల్. 16 ఏళ్ల వయసులో శ్రీదేవి మోకాడు దాకా సేరెత్తులా. అంతే. 16 రోజులు ఆల్ షోస్ విత్ ఫ్లవర్స్ హౌస్ ఫుల్. రాకే సార్, అర్జెంట్ గా ఈ ప్రోమో క్యాన్సిల్ చేసి హీరోయిన్ 4 ఎక్స్పోజింగ్ షాట్లు, 4 హీరో ఫైటింగ్ షాట్లు యాడింగ్ చేయి. అంతే. ఫుల్ మాస్. ఫ్యామిలీ రొమాంటిక్ సాంగ్స్ కూడా యాడింగ్ చెయ్యి. లేకపోతే లేడీస్ ఎక్కడయ్యా? యాజ్ టీజ్ గా డైరెక్టరా, ఈ ప్రోమో కనుక రిలీజ్ చేసావంటే నీ సినిమా 4 వీకులు కాదు, టోటల్ గా వీక్ అయ్యే ఆంధ్ర సీడెడ్ నైజాముల్లో ఎవడు ఒక్కడు కూడా కొనరయ్యా. ఈడేనా స్టేట్ లో ఉండే ఆడియన్స్ అందరికీ రిప్రజెంటేటివా? అలా ఉంటేనే చూస్తారని డిసైడ్ చేయడానికి? అప్పలరాజు, సినిమా అనేది నీకు లైఫ్, వాడికి మాత్రం బిజినెస్. వాడు అలాగే ఆలోచిస్తాడు. అవునులే, హార్ట్ టచింగ్ అంటే మీనింగ్ తెలియనుడికి నా నాయకి వాల్యూ అని తెలుస్తుంది. వాడికి నీ నాయకి వాల్యూ కాదు అప్పలరాజు, వాడు కొనే దాంట్లో వాల్యూ ఏముందా అని ఆలోచిస్తాడు. కొని వాళ్ళు ఇలా ఉండబట్టే మనకి ఇన్ని చెత్త సినిమాలు వస్తున్నాయి. ఏది మంచో కాదో వీడికి తెలిసినప్పుడు వీడి కొనే సినిమాల్లో 1-2 తప్ప మిగతా ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? అంటే అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదని అర్థం. అంటే ఈ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్ అని అర్థం. ఎలా సార్ ట్రైలర్? అది పోయేలా కాకుంటే ఆ ఫైట్ సారి షాట్ ఇంకొక 2 inches కిందకు సారి ఉంటే థియేటర్ మొత్తం రిపీట్ ఆడియన్స్ అయ్యా. రిపీట్ ఆడియన్స్ వస్తారంటే 2 ఇంచులేం కర్నా, 2 గజాలైనా జార్ చేస్తాం. అందుకే నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోయేలా. ఆ నాయకి సినిమా డైరెక్టర్లా అడు వరస్ట్ అయ్యా, వరస్ట్. సార్, సెంటిమెంట్ ట్రాజడీ ఉన్న సినిమాకి ఇంతకంటే బెటర్ ప్రోమో ఏం కట్ చేస్తాం సార్? చేయొచ్చేమో అప్పలరాజు, ఒకసారి ఆలోచించు. ప్రోమో కోసం కనిష్కాని కొన్ని షార్ట్స్ వాన్లో పెట్టి తీసి, అలాగే కేటీ చేతికో కత్తిచ్చి కొన్ని ఎమోషనల్ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తే ప్రోమో కోసం ఆలోచించు. మతుండే మాట్లాడుతున్నావు నువ్వు. సినిమాకి సంబంధం లేని షాట్లన్నీ యాడ్స్ లో వేసి సినిమా చూపిస్తే చూడటానికి జనం ఏమన్నా? అప్పలరాజు, టీవీలో ప్రోమో వచ్చిన తర్వాత చాలా కాలానికి సినిమా రిలీజ్ అవుద్ది. అప్పటి వరకు జనం మెమరీ ఉండదు, డిలీట్ అయిపోద్ది. నీ బ్రెయిన్ ఆల్రెడీ డిలీట్ అయిపోయిందిరా, ముందు చూసుకో. ఇది అప్పలరాజు, ఆడు చెప్పినట్టు ప్రోమో కట్ చేయకపోతే రేపు జనాలు చూడడానికి సినిమానే రిలీజ్ అవుతాయా? ఎందుకు అర్థం చేసుకోవు? నమస్తే సార్, గవర్రాజు గారు. సార్, మీరు చెప్పినట్టే ఆ ప్రోమో చేంజ్ డిస్కషన్ లో ఉన్నాను సార్. వద్దులా థింకింగ్ సైగా అప్పలరాజు కరెక్ట్ అనిపిస్తుంది. అదే ఉంచుళ్ళా సార్. ఈ రోజుల్లో జనం వెరైటీ కోరుతుళ్ళా. తీసినోడికి అర్థం కాని ప్రోమో సినిమా అడ్వర్టైజ్మెంట్ కి వాడే జనాన్ని థ్రిల్లింగ్ కన్ఫ్యూజన్ లో పెడతాళ్ళా. ఆ సినిమాలే సూపర్ హిట్ అవుతాళ్ళా. ఈ లెక్కన అప్పలరాజు గారి ప్రోమో డైరెక్ట్ గా జనానికి నచ్చడం ఖాయమయ్యా. మర్చిపోయాళ్ళా, మీ సినిమా ఏపీ స్టేట్ మొత్తం నేనే కొంటున్నానయ్యా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అప్పలరాజు, గవర్రాజు మన సినిమాని ఏపీ స్టేట్ మొత్తాన్ని కొనేసుకుంటాడయా. ఆ సినిమా నేను క్లోజింగ్ చేసేళ్ళా. ఇప్పుడు మన సినిమా రిలీజింగ్ ఎప్పుడబ్బా?
సంక్రాంతికి రిలీజ్ అయిన బాబు గారి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే కదా మీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా బాబుని సంక్రాంతి బాబు అంటారు. కనుక మా సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలని బాబు గారి కోరిక. సంక్రాంతి రోజున కేటీ గారు, ఇంతకు ముందు నేను తీసిన మనసు విరిగింది వయసు కలిసింది 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేశా. 2 విపరీతమైన సందేశాత్మక చిత్రాలే, మీకు తెలుసు కదా, అయినా ఫ్లాప్ అయ్యాయి. సంక్రాంతికి సెక్స్ సినిమాలు ఆడవు, ఫ్యామిలీస్ వస్తాయి కదా. ఆ బాబు గారి సినిమా కాలు ఎంత బిల్డప్ ఇస్తున్నా సినిమా చెత్తగా ఉందని నాకు 80 రూమ్ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది. ఆడి సినిమా రోజే మంది రిలీజ్ అయ్యి ఆడి కన్నా బెటర్ టాక్ వస్తే ఆడి సినిమా కన్నా ₹1 ఎక్కువ కలెక్ట్ చేసినా నేను టాప్ హీరో అయిపోయినట్టే. ఎట్టి పరిస్థితుల్లో నాయికి సంక్రాంతి రోజే రిలీజ్ అవ్వాలి. ఇక మనం చేయాల్సిందల్లా పబ్లిసిటీ ఇరగదీయాలంతే. సార్ మన కథే మన పబ్లిసిటీ సార్. ఆ రామ్ గోపాల్ వర్మ గాళ్ళగా కాంట్రవర్షియల్ క్రియేట్ చేసే చీప్ పబ్లిసిటీ మనకొద్దు సార్. మంచి కథ, మంచి పాటలు, హృదయానికి హత్తుకునే సీన్లు ఉన్నాయని చెప్తాను సార్, సరిపోతుంది. కథ, పాటలు, సీన్లు ప్రతి సినిమాలో ఉంటాయి అప్పలరాజు. అందులో ఇంట్రెస్టింగ్ ఉంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల కంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇందులో ఉందని చెప్పాలి. టీవీ సీరియల్స్ కతుకుపోయే ఫ్యామిలీ లేడీస్ కి అందులో లేని ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మన సినిమాలో ఉందని చెప్పాలి. అప్పుడు గాని జనాలు సినిమా థియేటర్లోకి రారు సార్. కానీ అలాంటి విషయాలు మన సినిమాలో లేవు కదా సార్. అప్పలరాజు, నువ్వెంత అమాయకుడు అయ్యా. ఎలాగైతే లేనిది ఉన్నట్టు చెప్పడమే పబ్లిసిటీ. నార్మల్ పబ్లిసిటీ ఇస్తే జనం సినిమా చూడటం లేదు. ఏదైనా కాంట్రవర్సీ ఉండాలి. కాంట్రవర్సీ కొత్తగా ఎఫెక్టివ్ గా ఉండాలి. కులాలను, ఏరియా ఫీలింగ్స్ ను రెచ్చగొట్టే విధంగా ఉంది మన సినిమా అని చెప్తే ఏంటి? సూపర్ మామ. మన సినిమా గురించి అసెంబ్లీలో కొట్టుకోవడం, తిట్టుకోవడం జరగాలి. రిలీజ్ అయిపోతే క్షమాపణ చెప్దాం. అప్పటికీ కాదంటే సీన్ తీసేద్దాం. తర్వాత అవే సీన్స్ ఇంటర్నెట్ లో ఫ్రీగా పెడతాం. హలో రాకీ గారు, పబ్లిక్ లో మీ సినిమా రెస్పాన్స్ సూపర్ గా ఉంది. పబ్లిసిటీ అదిరిపోయిందండి. థాంక్యూ. మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాకు ఇస్తే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పంపించి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇస్తాం. మా సినిమా ఆల్రెడీ బిజినెస్ అంతా అయిపోయిందండి. ఒంటికన్ను గవర్రాజు మా సినిమా ఏపీ స్టేట్ మొత్తానికి తనే కొనేసుకున్నాడు. యు ఆర్ టూ లేట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నేను ఎప్పుడు లేటే. అప్పలరాజు, ఆ డేటాబేస్ గాడు ఇప్పుడు మన కాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. రాఖీ గారు, ఒంటికన్ గవర్రాజు మన సినిమా కొనట్లేదు, ఆ బాబుగాడి సినిమా కొంటున్నట్ట. ఇది మనం ట్రాప్ చేయడం కోసం ఆ వై వెంకట్, బాబుగాడు, గవర్రాజు కలిపి ఆడిన పన్నాగం. మరి ఇప్పుడు మన సినిమా రిలీజ్ ఎలా సార్? పోనీ మనం వేరే డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడితే? ఆ ఒంటికన్ను గవర్రాజు కొనలేదంటే మన సినిమా వేరే డిస్ట్రిబ్యూటర్ ఎవడు కొనడయ్యా. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారి కాలంలో ఇలాంటి నమ్మక ద్రోహాలు వెనుపోట్లు ఉండేవి కాదు సార్. ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఎంత వర్క్ చేసినా వర్క్ వేస్ట్, టైం వేస్ట్. అండలమ్మ తల్లి, నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. అలాగే నై సినిమాని రిలీజ్ చేయమ్మా. సార్ మనం ఇప్పుడు ఏం చేయాలి సార్? ఆ డేటాబేస్ గడే గతి. బాగా ఆలోచించిన తర్వాత ఆ ఒంటికన్ను గవర్రాజు కంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి మీరే కరెక్ట్ అనిపించి ఈ సినిమా మీకే ఇద్దామని డిసైడ్ చేశాను. ఏంటండి నవ్వుతారు? చెప్పండి సార్. అరే నవ్వుతారేంటండి? ఒంటికన్ను గవర్రాజు మీ సినిమా కొనకుండా చెక్అవుట్ అయిపోయాడని ముందే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన కొన్న సినిమా మేము కొని రిలీజ్ చేయాలంటే స్టేట్ లో 70%, ఓవర్సీస్ లో 80% షేర్ మాకు కావాలి. ఇది నిజంగా బ్లాక్మెయిల్ సార్. దిస్ ఇస్ బ్లాక్మెయిల్. సినిమా అంటేనే చీటింగ్. రిలీజ్ కు ముందు తీసేవాడిని చీట్ చేస్తారు, రిలీజ్ అయ్యాక చూసేవాడిని చీట్ చేస్తారు. సరే, అది పక్కన పెట్టండి. మేం తప్ప మీ సినిమాని ఎవ్వరూ రిలీజ్ చేయలేము. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి మీ సినిమాని ఫ్రీగా ఇస్తేనే రిలీజ్ చేస్తామని ఓ మాట చెప్పకముందే మీరు డెసిషన్కి వచ్చి రేట్ చెప్పండి. సార్ సంక్రాంతికి మన సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏదో చెప్పండి సార్. ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. సార్ సంక్రాంతికి రిలీజ్ చేస్తే
బాగుంటుందేమో అండి. సారీ సార్, సంక్రాంతి రిలీజ్ చేయలేం. సమ్మర్ హాలిడేస్ కి ఓకే. సంక్రాంతి ప్రాబ్లం ఏంటి సార్? బాబు, వై వెంకట్ కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద మీ సినిమా రిలీజ్ చేయడం కంటే సంతలో నెగిటివ్ అమ్ముకోవటం బెటర్. నా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి డేటాబేస్ కడేవాడు. నేను ముందే చెప్పాను కదా మన సినిమా సంక్రాంతి రిలీజ్ చేయాలని. ఆడు తప్పితే మీకు వేరే డిస్ట్రిబ్యూటర్ దొరకలేదా? ఆ ఒంటికన్ను గవర్రాజు గారిని కాదని సినిమా కొనే ధైర్యం ఈ ఏపీ స్టేట్ లోనే ఎవరికీ లేదండి. అలాగా అయితే నా సినిమా నేనే కొంటా, నేనే రిలీజ్ చేస్తాను. ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ. ఎట్టి పరిస్థితుల్లో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిందే. లేకపోతే ఆ బాబుగాడి సినిమాకి భయపడి పారిపోయానని చెప్పి నా ఫ్యాన్స్ కోపం వస్తుంది. సమస్యే లేదు, సినిమా రిలీజ్ చేస్తా. ఓం నమః శివాయ. వావ్, బాగుంది, చాలా బాగుంది. ఆ కేటీ గారు సినిమా రిలీజ్ చేస్తాడు. మీ డైరెక్షన్, మీ డిస్ట్రిబ్యూషన్, మీ మీడియా ఏమి పీకలేకపోయింది. ఆ సినిమా ఆపాలి. ఎలా ఎలా అప్పల్రా సినిమా నెగిటివ్ ని తగలెట్టేస్తే. Are you serious? అదంత ఈజీనా? సినిమాను తీయడం ప్రాణం పోయడం కష్టం. తీసిన సినిమాను తగలేయడం ప్రాణం తీసినంత తీసి. నెగిటివ్ యారుళ్ళ ల్యాబుళ్ళ. వచ్చేసారు అన్న. నమస్తే అన్న. రింగ్ రోడ్డు కాడ పాట చూపిస్తానన్నావని మా వాళ్ళని తీసుకొచ్చి అన్నా మనం ఎందుకు దాక్కున్నాం రా? నాకేమెరికనా? నువ్వు దాక్కున్నావా నేను దాక్కున్నా? మీరెందుకు దాక్కున్నారా? మీరు దాక్కున్నారని మేము దాక్కున్నాం. నేనెందుకు దాక్కున్నాను రా? అదే కదా అని అడిగేది. అందరూ వచ్చారు. రింగ్ త్వరగా వచ్చి ఏంటి ఇన్స్పెక్టర్ గారు, ఏం మీరు వచ్చారు? గుండాలనే సినిమా చూస్తున్నారని గుండాల కోపం వచ్చి ఆ నెగిటివ్ తగలబెట్టేస్తామని బెదిరింపు కాల్సి వస్తే చెక్ చేయడానికి వచ్చాం. రింగ్ రోడ్ సాంగ్ దొరికింది. ఆండలమ్మ తల్లి. ఈ రింగ్ రోడ్ కాడ సాంగ్ తో బాబుగాడి కెరియర్ ఫినిష్.
ఎవరక్కడ? పోలీసులు. అసలు మీరు ఎందుకు పరిగెత్తున్నారన్నా? నువ్వెందుకు పరిగెడుతున్నావురా? అలా నాకేం మరికన్నా, నువ్వు పరిగెత్తున్నావు, నేను పరిగెత్తున్నా. మీరెందుకు పరిగెడుతున్నారా? సార్. మరి నేనెందుకు పరిగెడుతున్నాను? ఏ కాదని అడిగడిది. అన్నా 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 చచ్చిపోయినవారా? లేదన్నా, చచ్చిపోయినావా అన్నా? బుల్లెట్ తోడు చచ్చిపోతాం అనుకుంటే డబ్బాలు ఎత్తిపోయిన పడి చచ్చిపోయినవా అన్నా? ఇట్లుండే తోడు ఎట్లా అయిపోయినవారా? ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు చచ్చిపోయినావు కదా, నా దగ్గర ఏడుస్తున్నానా? నేనెక్కడ చూశాను రా? అదే కదా నా అడిగేది. అల్లా అల్లా. నా నాయకి సినిమా తగలబెట్టేశారు. అరే ఇది మీ నాయక్ సినిమా నెగిటివ్ కాదండి బాబు. రామ్ గోపాల్ వర్మ తీసిన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు నెగిటివ్. జ్ఞానం మీదేమో అప్పలరాజు రాసుంటే వాళ్ళు ఏమో కన్ఫ్యూజ్ అయిపోయి తగలెట్టేశారు ఇక్కడ. సినిమా ఏంటి తగలెట్టింది? నాయకి సినిమా కదా, అప్పల్ రాజు అని వేరే సినిమానా? ఓ ప్రొడీ షిట్. ఏంటా కొంచెం కూడా బుద్ధి లేదా? సరిగ్గా చూసుకోవచ్చుగా. కదా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు రాసుంటే ఎవరి సినిమాలో ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు సినిమాని ఆపడానికి చేసిన అన్ని ప్రయత్నాలు తప్పాయి. ఇప్పుడు ఆ బాక్స్ ఆఫీస్ దేవుడే కాపాడాలి. బాక్స్ ఆఫీస్ దేవుడా ప్లీజ్. సినిమాలు బాక్సాఫీస్ ముందు పోటీ పడ్డాయి. అందులో ఒకటి బాబులకే బాబు అయిన బాబు గారు ప్రముఖ దర్శకుడు వై వెంకట కాంబినేషన్ లో వచ్చిన ప్రాణం తీస్తా, మరొకటి కేటీ కనిష్కల క్రేజీ కాంబినేషన్ లో కొత్త దర్శకుడు అప్పల్ రాజు దర్శకత్వంలో వచ్చిన నాయకి. మరి రెండు సినిమాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కొద్దిసేపట్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ రెండు సినిమాల గురించి ముందుగా క్రిటిక్స్ ఒపీనియన్స్ తెలుసుకుందాం. బాబు గారు వై వెంకట్ల కాంబినేషన్ లో వచ్చిన
ప్రాణం తీస్తా సినిమా సూపర్ డూపర్ హిట్. ఇది వరకున్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఈ సినిమా బద్దలు కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమాలో బాబు గారు తల వెంట్రుకతో 900 మంది నరికి చంపే ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్. కమర్షియల్ సినిమాలకే ఇదొక ట్రెండ్ సెట్టింగ్ సినిమా. ఈ సినిమాకి 4 స్టార్స్ ఇస్తాను. వై వెంకట్ గారి డైరెక్షన్, బాబు గారి నటన నెక్స్ట్ జనరేషన్ కూడా డామినేట్ చేస్తాయి. నేను ఈ సినిమాకి 4.5 స్టార్స్ ఇస్తున్నాను. ఇకపై తెలుగు సినిమా చరిత్రని బిఫోర్ ప్రాణం తీస్తా, ఆఫ్టర్ ప్రాణం తీస్తాగా డివైడ్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను 5 స్టార్స్ ఇస్తాను. ఇవి కూడా సరిపోవు, కానీ ఇవ్వడానికి నా దగ్గర అంతకు మించి స్టార్స్ లేవు. థ్యాంక్ యూ సార్. ప్రాణం తీస్తా సినిమా గురించి మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు. మరి నాయకిని ఎవరైనా సినిమా అంటే అది సినిమా అన్న పదానికే అవమానం. కెమెరా కనిపెట్టినప్పటి నుంచి ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లోని ఇంత చెత్త సినిమా రాలేదు. ఈ సినిమాని డైరెక్టర్ ఎందుకు తీశాడో, ఇంత చెత్త సినిమాలో కనిష్క, కేటీ లాంటి స్టార్స్ ఎందుకు యాక్ట్ చేశారో మనకు అర్థం కాదు. నాయకి సినిమా చూస్తున్నంతసేపు తలనొప్పి. జండు బాంబ్ కంపెనీ వాళ్ళు తమ సేల్స్ పెంచుకోవడానికి చేసిన కుట్రలో భాగమే ఈ సినిమా అని నా ఫీలింగ్. ఈ సినిమాలో హీరో ఓ సిచ్యువేషన్ లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అంతలోనే హీరో ఐటెం గారితో కలిసి పాట పాడుతూ ఉంటాడు. అబ్బే, లాజిక్ లేదు. ఈ సినిమాలో రెహమాన్ శర్మ చేసిన పాటల కంటే ట్రైన్ లో అడుక్కునే వాళ్ళ పాటలు బాగుంటాయి. ఎవడో శ్రీశైలం అంట, వాడు రాసిన లిరిక్స్ కి అర్థం వాడికన్నా అర్థం అవుతుందో లేదో. ఒక పల్లవి లేదు, ఒక చరణం లేదు. అసలు లిరిక్స్ నాయకి అని పేరు పెట్టినందుకు శ్రీజాతికి అవమానం. కేటీకి విలన్ వేషాలు వేసుకోవాల్సిందే. సినిమాని ఎలా తీయకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఈ నాయకి సినిమాని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్సుల్లో పెట్టే అవకాశం ఉంది. ఈ సినిమాని టికెట్ లేకుండా ఫ్రీగా షో చూపించిన జనం థియేటర్కి రారని ఒక అంచనా. ఈ సినిమా చూసిన వాళ్ళకి టైం వేస్ట్, తీసిన వాళ్ళకి డబ్బులు వేస్ట్, యాక్ట్ చేసిన వాళ్ళకి డేట్స్ వేస్ట్, టోటల్ గా ఈ డైరెక్టరే వేస్ట్. అప్పలరాజు తిరిగి అమలాపురం వెళ్ళిపోవడం తప్ప వేరే దారే లేదు. నా రేటింగ్ 1.5. నేను 1 స్టార్ ఇస్తాను. నేను 1/2 స్టార్ ఇస్తాను. నేను ఈ సినిమాకు స్టార్స్ ఇవ్వను. అరా, ఈ సినిమాకి స్టార్సా? వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నీ పాటలు వాళ్ళు చెప్పిన దానికంటే పరమ చెత్త. అన్న పాటలంట అవరా బా. ఏంట్రా నా పాటలే బాగలే ఉంటావురా? నాకు దిమాగ్ ఖరాబ్ అయిందంటే చంపేస్తాను నా కొడక. ఓకే, నీ ముఖానికి పాటలు కావాలరా? చెత్త చెత్త చేస్తావు నా సినిమాని. రై లే, నువ్వు నీ ముఖానికి నువ్వు హీరో. ఐటమ్ సాంగ్ వద్దురా మగదా నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా వినకుండా పెట్టించావు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. అదిగా చెప్పరాజు. సెక్స్ సినిమాలు తీసుకునే నువ్వు నా నాయకిని కూనీ చేయడానికే పుట్టావురా. నీకు తోగ్గాడు ఉంటాడు ఆడెక్కడా? రాయ్ ఇలా రా. ఈడో పెద్ద క్రియేటర్ లా పోజు పెట్టి అడ్డమైన సలహాలు నాకు చెప్పి నన్ను ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ చేయించి అసలు నా సినిమాలో ఏవైతే ఉండకూడదని నేను అనుకున్నానో అవన్నీ పెట్టించి అసలు నేను అనుకున్న కథ ఏంటి, తయారైన సినిమా ఏంటి? కథ విషయంలో ఏ లెట్టద్దు అన్నాను. ట్రాజడీ సినిమాలో ఐటమ్ సాంగ్స్ వద్దు అన్నాను. హీరో సూసైడ్ చేసుకోవాలి అన్నాను. హీరోయిన్ కి మేకప్ వద్దు, మోడర్న్ కాస్ట్యూమ్స్ పనికిరావు అన్నాను. కొత్త బట్టలు కావాలని దీని అమ్మ. రాయ్, ఈ రౌడీ గాడు పాటలు రాయడం ఏంటి అన్నాను. అసలు ఆ రింగ్ టోన్ రెహమాన్ గాడు మ్యూజిక్ డైరెక్టరే కాదన్నాను. వెళ్ళా. నేను అమలాపురం రంభా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు అసలు ఏమనుకున్నాను, ఏం చేయడానికి ఇక్కడికి వచ్చాను, మీరంతా కలిసి నాతో ఏం చేయించారు? ఎవడికి నచ్చినట్టు ఆడి మార్చేసి ఎవడికి ఇష్టం వచ్చింది ఆడి పెట్టేసి నా నాయకిని సర్వనాశనం చేశారు. నాశనం చేశారు.
రాఖీ గారు కంగ్రాట్స్, మీ సినిమా సూపర్ డూపర్ హిట్. బాబు గారు యాక్ట్ చేసిన ప్రాణం తీస్తా డిజాస్టర్. దానికి షోకి కలెక్షన్లు పడిపోతున్నాయంట, మన సినిమాకి షోకి కలెక్షన్లు పెరిగిపోతున్నాయట. బ్లాక్ లో మన సినిమా టికెట్ 1000 రూపాయలకు కూడా దొరకటం లేదట. రిపీట్ ఆడియన్స్, జనం గోల, కేకలు, అరుపులు. ఏమండి మేము అసలు డల్ మూడ్ లో ఉంటే మధ్యలో మీకు జోక్స్ ఏంటండి? జోక్ ఏంటండి? మీరు టీవీ పెట్టుకోండి, మీకే తెలుస్తుంది. నాయకి అదిరిపోయిందనా, నాయకి 100, నాయకి 200, సిల్వర్ జూబ్లీ సినిమా. గత 10 సంవత్సరాల్లో నాయకి లాంటి సినిమా రాలేదు. కేటీఆర్ యాక్టింగ్ అదిరిపోయింది అన్నా, కేటా సూపర్. నాయకి కేక, కనిష్క యాక్టింగ్ సూపర్ హిట్. ఏం నటించిందన్నా, సూపర్ హిట్. ఆయన ఎవరో కొత్త రైటర్ శ్రీశైలం అన్న రాసిన సాంగ్స్ అదిరిపోయింది. సూపర్ సూపర్ హిట్. చూస్తాం అప్పల్ రాజు డైరెక్షన్ సూపర్ కాదు, సూపర్ డూపర్. ఈ డైరెక్షన్ సూపర్ అన్నా. ఈ సినిమాలో రెహమాన్ సర్మన్ చూసి ఏ రెహమాన్ డాన్స్ రావాలి. రెహమాన్ ఈ పాట 10 సంవత్సరాలుగా రింగ్ రోడ్డు లాంటి పాట రానేలేదు. రింగ్ రోడ్డు కాడబోసి రంగనాయకి. ఐటమ్ సాంగ్ ఉంటేనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పానా? నేను మోడర్న్ డ్రెస్ వేస్తేనే జనం చూస్తారని చెప్పానా? రింగ్ రోడ్ సాంగ్ చెప్పానా? సిచ్యువేషన్ లేని సాంగ్ హిట్ అవుతుందని చెప్పానా? సినిమాకి లాజిక్ అక్కర్లేదని చెప్పానా? హీరో సూసైడ్ చేసుకోపోతేనే సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పానా? ఆడియన్స్ కి బార్ డాన్స్ లే కరెక్ట్ అని చెప్పలే? కొత్త రకం స్క్రీన్ ప్లే వద్దని చెప్పానా? ఆంగ్లం తెలుగు సినిమా ఇచ్చేస్తారని చెప్పాను కదా సార్. నాకు నచ్చితేనే ఏంటని చెప్పానా? చెప్పావు. నేనేం చెప్పలేదే. వెల్కమ్ టు గుర్రం అవార్డ్స్. సంచలనాత్మక విజయం సాధించిన అప్పల్ రాజు గారి నాయకి సినిమా ఈ ఏడాది గుర్రం అవార్డ్స్ ని మొత్తం డామినేట్ చేయబోతోందని నేను చెప్తే మీరెవ్వరూ ఆశ్చర్యపోరని నాకు తెలుసు. మంచి సినిమా తీయాలనే తపన తప్ప మరేమీ ఆలోచించని రాఖీ గారికి ద బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్. ఇది నీకోసం. థ్యాంక్ యూ. చావు పాటని పుట్టిన పిల్లాడి అరుపుతో రీమిక్స్ చేసి ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్ చేసిన సంగీత బ్రహ్మ రెహమాన్ శర్మ గారికి బెస్ట్ మ్యూజిక్ అవార్డ్. మొదటిసారి పెన్ను పట్టుకుని తన పాటలతో మహా గీత రచయితల్ని మట్టి కరిపించిన శ్రీశైలం అన్న డైనమిక్ లిరిక్ రైటర్, రేపటి సినీ పాటల కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీశైలం అన్నకి ఉత్తమ పాటల రచయిత అవార్డ్. రింగు రోడ్డు కాడ రంగనాయకి అనే పాటకి ఈ అవార్డ్. రొటీన్ స్టెప్స్ తో విసిగిపోయిన ప్రేక్షకులకి ఓ బార్ డాన్స్ ఊపుతో కొరియోగ్రఫీ చేసి డాన్స్ లో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన మన సరళక్కకి బెస్ట్ కొరియోగ్రఫర్ అవార్డ్. థ్యాంక్ యూ సరళక్క. తన క్రియేటివ్ థాట్స్ తో, బ్రిలియంట్ ఆలోచనలతో కథకి ప్రాణం పోసి క్రియేటివిటీ అనే మాటకి కొత్త అర్థం చెప్పిన క్రియేటివ్ జీనియస్, క్రియేటివ్ హెడ్ పుష్పానంద్ గారికి స్పెషల్ జ్యూరీ అవార్డ్. డబుల్ స్టార్ కేటీ గారు ఎరగదీసి చేసిన క్యారెక్టర్ గాను ఏమాత్రం కన్సిస్టెన్సీ తగ్గకుండా పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేసినందుకు గాను ఈ మేటి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ కేటీ గారికి. కేటీ గారు ప్లీజ్ వెల్కమ్ టు ది డాన్స్. కేవలం గ్లామరే కాదు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా చేయగలను అని నిరూపించుకున్నా బెస్ట్ హీరోయిన్ కనిష్క గారికి బెస్ట్ హీరోయిన్.
వెరీ వెరీ థ్యాంక్స్ టు మై కో స్టార్ కేటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కనిష్క. ఫైనల్ గా మనందరం ఎదురు చూస్తున్న బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు కడుపు పొనవ్విన ఆడియన్స్ సాక్షిగా సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ చిత్రాన్ని అందించిన సంచలన దర్శకులు అప్పల్ రాజు గారికి ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ డైరెక్టర్ అవార్డ్. బెస్ట్ కామెడీ డైరెక్టర్ అప్పల్ రాజు గారికి స్వాగతం, సుస్వాగతం.